ఆఫ్ఘాన్ పై అక్కసు వెళ్లగక్కుతోంది పాకిస్తాన్. 48 గంటల కాల్పుల విరమణ పూర్తయ్యాక సమస్య పరిష్కారానికి దోహోలో చర్చలు జరుగుతున్న తరుణంలో కుటిల యత్నాలకు దిగింది. ఆఫ్ఘాన్ పై మరోసారి వైమానిక దాడులకు దిగింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఈ పాక్ అలాగే ఆఫ్ఘాన్ కి సంబంధించి వార్ అప్డేట్స్ ఏంటి, డీటెయిల్స్? శివాని, గుడ్ మార్నింగ్. సో ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ వెలగుతూనే కాల్పుల విరమణ ఒప్పందం సమయం గడిచిపోయిన తర్వాత అది కంటిన్యూ అవుతుందేమో అనుకుంటే, బట్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో భాగంగా అక్కడ చాలా మంది చనిపోయారు, మృత్యువాత పడ్డారు. ఆల్మోస్ట్ 15 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో అక్కడటువంటి ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి 3 అక్కడ దేశీయ క్రికెటర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. సో వాళ్ళు భవిష్యత్తులో ప్రపంచ దేశాలతో ఆడేటువంటి ఒక లైఫ్ ఉన్నటువంటి గోల్ ఉన్నటువంటి క్రికెటర్లు, దేశీయ క్రికెట్ డొమెస్టిక్ క్రికెటర్స్ వాళ్ళు చనిపోవడం జరిగింది. సో ఇప్పటికే దీనికి సంబంధించి క్రికెట్ లోకం మొత్తం కూడా అక్కడ దీన్ని ఖండిస్తోంది. అండ్ రానున్నటువంటి శ్రీలంక పాకిస్తాన్తో జరగబోయేటువంటి లీగ్ మ్యాచ్లను కూడా ఆఫ్ఘనిస్తాన్ రద్దు చేసుకుంది. సో ఆఫ్ఘనిస్తాన్కి ఇప్పటికే అంటే ప్రపంచ దేశాల నుంచి కూడా మద్దతు వస్తోంది. సో తాలిబాన్లు కూడా దీనిపైన ఖచ్చితంగా రియాక్ట్ అవుతామని అంటున్నారు. సో పాకిస్తాన్ చేసినటువంటి ఈ అఘాయిత్యం ఏదైతే ఉందో దీనిపైన ఖచ్చితంగా రియాక్ట్ అవుతూ ఉంటున్నారు. గతంలోనే అంటే 2 దేశాలకు సంబంధించి 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే విరమణ ఒప్పందం పూర్తయిన తర్వాత పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మళ్ళీ బయటపెట్టింది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి భూభాగం పైన దాడులు చేసింది, వైమానిక దాడులు. సో దాంట్లో ఉర్గున్ జిల్లాకు చెందినటువంటి 3 క్రికెటర్లు చనిపోయారు ఈ వైమానిక దాడిలో. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా దీనిపైన తీవ్రంగా విచారం వ్యక్తం చేసింది. మరోవైపు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ఇక నుంచి పాకిస్తాన్తో ఎట్లాంటి క్రికెట్ మ్యాచ్లు కూడా ఉండవంటూ కూడా ప్రకటించేసింది. సో వచ్చే నెల జరగబోతోంది ట్రై సిరీస్, జరగబోతోంది T20 ట్రై సిరీస్. దాని నుంచి కూడా వైదొలుతున్నట్టు ఇప్పటికే ప్రకటించేసింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. కానీ తాలిబాన్లు ఖచ్చితంగా దీనిపైన రివెంజ్ తీర్చుకుంటామని మాత్రం మాట్లాడుతున్నారు. ఒక రకంగా భీకర యుద్ధం జరుగుతుందని చెప్పాలి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య. అయితే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వెనకాల భారత్ ఉండి యుద్ధం చేపిస్తోంది అని కొంతమంది పాకిస్తాన్ ప్రేరేపిస్తూ మాట్లాడుతోంది. మరోవైపు పాకిస్తాన్ వెనకాల అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బాల్గామ్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అది కావాలి, దాన్ని టేక్ ఓవర్ చేసుకోవాలని. ఆఫ్ఘనిస్తాన్ దానికి నో చెప్పేసింది. సో ట్రంపే పాకిస్తాన్ని వెనక నుంచి ప్రోత్సహిస్తూ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేస్తున్నారంటూ చెప్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా దీనిపైన కీలక ప్రకటనలు చేశారు. ఈ గొడవలు ఎట్లా ఆపాలో తనకు తెలుసు అన్నారు. యుద్ధాల నుంచి లక్షలాది మందిని ఇప్పటికీ 8 దేశాల నుంచి యుద్ధాలను కాపాడాను, ఇది కూడా కాపాడతాను, ఎట్లా కాపాడాలో తెలుసు అంటున్నారు. బట్ వ్యూహకర్త వెనకాల నుండి నడిపించేది ట్రంప్ అన్నది కూడా భారతదేశానికి తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ తెలుసు, అఫ్కోర్స్ పాకిస్తాన్కు కూడా తెలిసినటువంటి విషయమే. సో ఏదైతే బెలూచిస్తాన్లో ఉన్నటువంటి నిక్షేపాల కోసం పాకిస్తాన్ని రెచ్చగొడుతున్నారో బెలూచిస్తాన్ కోసం, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లోని బార్గా ఎయిర్ బేస్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ బేస్ ని అమెరికా తన గుప్పిట్లోకి తీసుకోవాలి. అక్కడి నుంచి చైనాను కంట్రోల్ చేయాలి, రష్యాను లేదంటే భారత్ను కంట్రోల్ చేయడం కోసం. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నావో దొంగచాటుగా వినడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక కుట్ర పన్నారన్నట్టు. అంటే నిజంగా అయితే నిజాయితీగా మాట్లాడితే ఉండేది వేరే ఉంటుంది, కానీ దొంగచాటుగా ట్రంప్ వినాలనుకుంటున్నారు. సో దానికోసమే ఎయిర్ బేస్ ని అడుగుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ బేస్ ని కంట్రోల్ చేస్తూ అక్కడ పక్కనే ఉన్నటువంటి చైనాలో ఏం జరుగుతుందో దొంగచాటుగా వినాలన్నది మాత్రమే ట్రంప్ ఉద్దేశం. అంటే గుప్తంగా వాళ్ళకి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థ కానీ శాటిలైట్ వ్యవస్థ కానీ వినాలన్నది ట్రంప్ ఉద్దేశం. సో దీంట్లో భాగంగానే పాకిస్తాన్ని ప్రేరేపిస్తూ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు జరుపుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బెండ్ అయ్యే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. బట్ 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ మళ్ళీ తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. సో తాలిబాన్ నిజానికి గత 40 ఏళ్ల నుంచి వాళ్ళకు యుద్ధంలోనే ఉన్నారు. నాటోతో జరిగినటువంటి యుద్ధాలు కానీ, ఆ తర్వాత మొన్న అమెరికా సైనికులే పారిపోయేటువంటి పరిస్థితుల్లో అట్లాంటి యుద్ధం చేశారు తాలిబాన్లు. అమెరికాలు వెళ్తూ ఆ సైనికులు అక్కడటువంటి గన్నును, అక్కడటువంటి మందుగుడు సామాగ్రిని, మిషన్ గన్స్ ను, విలువైనటువంటి ఆయుధాలన్నీ కూడా వదిలేసి పారిపోయారు. ఆ ఆయుధాలే ఈరోజు మళ్ళీ ఈ పాకిస్తాన్ మీద ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ తాలిబాన్లు యుద్ధంలోకి దిగారు. ఇక పాకిస్తాన్ ఒక్కసారి యుద్ధం చేస్తే తాలిబాన్లు నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు. ఆ కొనసాగింపు కనిపిస్తూనే ఉంటుంది. తాలిబాన్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయలేం, ఎందుకంటే వాళ్ళకు యుద్ధాలు చేయడంలో ఆరితేరిన వాళ్ళు కాబట్టి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగింది. ఇక పాకిస్తాన్ని ఇక భగవంతుడే కాపాడాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. సో దీంట్లో భాగంగా పాకిస్తాన్ జరిపినటువంటి వైమానిక దాడులు 3 అక్కడ దేశీయ క్రికెటర్లు చనిపోవడం, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు మొత్తం కూడా సంతాపం ప్రకటించింది. సో రానున్నటువంటి
ట్రై సిరీస్ ఏదైతే ఉందో T20 లీగ్ దాన్ని కూడా ఆపేసింది, దాంట్లోంచి కూడా బయటకు వచ్చేసింది, అది కూడా రద్దు చేసుకుంది. సో చూడాలి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది శివాని.